ఈ సినిమా బాక్సాఫీస్ను బద్దలు కొట్టింది. ప్రపంచవ్యాప్తంగా $300 మిలియన్ పైగా వసూలు చేసింది. అంతేకాకుండా 4 ఆస్కార్ అవార్డులను కూడా గెలుచుకుంది. ఇక ఆ తర్వాతి కాలంలో కెమెరాన్ టెర్మినేటర్ పార్ట్ 3 కూడా తీద్దామనుకున్నాడు, కానీ అది వివిధ కారణాల వలన కార్యరూపం దాల్చలేదు. ఇక 1994లో ఫ్రెంచ్ కామెడీ లా టోటలీ ఆధారంగా ట్రూ లైస్ అనే అమెరికన్ సీక్రెట్ ఏజెంట్ చుట్టూ తిరిగే సినిమాని తీశాడు కెమెరాన్. ఈ సినిమాను తీయడానికి దాదాపుగా $100 మిలియన్ ఖర్చయింది. ఇక ఈ సినిమా కూడా ప్రపంచవ్యాప్తంగా $146 మిలియన్ సంపాదించి పెట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు మరిచిపోలేని సినిమా టైటానిక్ సినిమా. ఈ సినిమాను తీయడం కోసం కెమెరాన్ ఒరిజినల్ టైటానిక్ షిప్ మునిగిపోయిన ప్రాంతానికి అనేక సార్లు వెళ్లి మరీ పరిశీలించి వచ్చారు. తానే స్వయంగా సముద్రంలో డ్రైవ్ చేసుకుంటూ టైటానిక్ శిథిలాల ఫుటేజీలను తీస్తూ ఫోటోలను తీస్తూ వాటిని జాగ్రత్తగా పరిశీలించి దాని గురించి పూర్తి చరిత్ర తెలుసుకొని 1995లో $200 మిలియన్ టైటానిక్ సినిమాను మొదలుపెట్టాడు. ఈ సినిమా అప్పట్లో హాలీవుడ్లో అత్యంత భారీ బడ్జెట్ సినిమా.